శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. పెద్ద ఎత్తున మీ ఫోటోస్ వీడియోస్తో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కొంతమంది మీ గ్రామం నుంచి కూడా కొందరు మాట్లాడుతూ అసలు ఆమె ఉద్యమకారులు కాదు అని చెప్పడం, లేకపోతే ఇతను ఈమె వల్లనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? నిజంగా వైఎస్ఆర్ సిపి ఉందా మీ వెనక, మీ ప్రెస్ మీట్ వెనక? మాకు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు లేరు నా వెనక. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు నా భర్త తెలంగాణ కోసం చనిపోకుంటే ఎఫ్ఆర్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎట్లా ఇచ్చిండ్రు, ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా ఇచ్చిండ్రు నా భర్త తెలంగాణ కోసం కాకపోతే ఉమ్, వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం నేను ఇప్పుడు అడుగుతున్నా. ఉమ్, నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తాను. ఏది అది ఈయన పవన్ కళ్యాణ్ మాటలు పట్టుకొని. ఉమ్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు మీరు ఆ రోజు? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే ఉద్యమకారులను, నిజమైన ఉద్యమకారులేనా వీళ్ళు? ఉమ్, వీళ్ళు ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళేనా? ఉమ్, అయినోడు కానోడు ఉద్యమకారుని అంటాడు. ఉమ్, అది కరెక్టేనా? మరి ఉద్యమకారులే కాదు అసలు, అంత అబద్ధికం అని ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. ఉమ్, జరిగితే మరి మేము నిలదీయాలి కదా, మేము నిజమైన అమరవీరుల కుటుంబాలమా కాదా, ఉమ్, మరి నువ్వు చూపెడుదురా అని మేము అడగాలి కదా ప్రెస్ మీట్ ద్వారాగా. ఉమ్, అందుకోసం ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. ఉమ్, ఇప్పుడు మేము ఆపదలో ఉన్నప్పుడు దేవునిలోకి వచ్చి ఓ పృథ్వీరాజ్ సార్ గారు మమ్మల్ని ఆదుకున్నాడు. ఉమ్, తనను అనరాని మాటలు అనుకుంటూ, తాగుబోతు అనుకుంటూ, ఇది అనుకుంటూ, అది అనుకుంటూ అవమానకరంగా ఇప్పుడు మానవత్వం లేకుండా మనిషిని నిలదీస్తుంటే ఇప్పుడు మాకు సహాయం చేసిన 1200 మంది చనిపోయిళ్ళు. చనిపోతే గత ప్రభుత్వము 570 మందికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని ప్రచారం చేసుకున్నారు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి ఫస్ట్ విడతలే అమరవీరుల కుటుంబాలను ముందు పెడతా, నేను వాళ్ళకే ఫస్ట్ ఫిర్యాదు ఇస్తా అన్నాడు ఇది రేవంత్ రెడ్డి సార్ గారు. ఇప్పటి వరకు కూడా గుర్తించిన పాపాన పోలే మమ్మల్ని. ఇప్పుడు నేను అందులో భాగంగా ఇప్పుడు నాకు కూడా ఇన్నేళ్ళ కాంచి ఇంత ప్రయాసపడ్డ నాకు కూడా నా చిన్న పిల్లల్ని చదువుకున్నా, నేను ఎంతో బాధపడకుండా బతుకుతున్నా. ఇప్పటి వరకు నన్ను గుర్తించిన పాపాన పోలే. మరి నా భర్త సావుకేం కారణం లేదా, అసలు నేను తిరిగినందుకు నాకు గుర్తింపు ఏం లేదని నాకు చాలా బాధ అవుతుంది. నేను ఇంత ఉద్యమం చేసిన, తను చనిపోయినా కూడా నా చిన్నపిల్లల్ని పట్టుకొని ఎంత ఎక్కడెక్కడికో తిరిగి నేను ఉద్యమంలో పాల్గొన్నా. మమ్మల్ని ఎందుకు ఇట్లా అవమానిస్తాడు ఈ పవన్ కళ్యాణ్ గారు? మరి ఎందుకు ఇంత అవమానిస్తాడు? ఇది కరెక్టేనా? మరి మీడియా ద్వారాగా తనకు తెలియజెప్పాలని పెట్టడం జరిగింది. మీరు చెప్పుతో కొట్టడానికి కారణం వెనుక వైఎస్ఆర్ సిపి. లేకుంటే మాకేం అవసరం ఆయన మీద? మాకేమన్నా కక్ష ఆయన మీద? మాకు ఎటువంటి కక్ష లేదు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, ఎవరి మీద కానీ. మాకు ఆంధ్ర వాళ్ళ ఎవరి మీద లేదు. విభజించబడ్డాక తెలంగాణ ఆంధ్ర మాకేం వాళ్ళతో పొత్తు, ఇంకా ఫైటింగ్ మాకు. వాళ్ళ దేశం ఏ పార్టీ లేదు, ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అసలుకే లేదు, అంతకన్నా లేదు అసలుకి. మా ఉద్దేశపరంగా మా కుటుంబాల వాళ్ళని, మా ఉద్యమకారులని, మాకు సహకరించిన సార్ వాళ్ళని అవమానించడం వల్ల, మాటలు అనడం వల్లనే మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. పృథ్వీరాజ్ మీకు ఎలాంటి సాయం చేసిన అని చెప్తున్నారు మీరందరూ కూడా. ఏం సాయం చేసిండు మీకు? ఏం సహాయం చేసిండు అంటే ఆర్థికంగా చాలా. నేను ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే, చిన్న పిల్లలు, అసలు నేను బాలంతా ఎటుపోని పరిస్థితి నాది. చాలా ఇబ్బందికరంగా ఉండే. నాకు చాలా సహకరించిండు సార్. ఇప్పుడు ఇక్కడ వదిలేసేది కాదు కదా, విశ్వాసం అంటూ మాకు ఉండాలి కదా అని నేను ఇప్పటి వరకు కదా ఇంకెప్పటి వరకైనా చెప్తాను. నా ప్రాణం ఉన్న తర్వాత చాలా వరకు ఎవరో ముక్కుముఖం తెలియని మేము, సార్ ఎవరో తెలియదు మాకు, పాషగారు ఎవరో కూడా తెలియదు. మా 1200 కుటుంబాలను సారు పాషగారిని పెట్టి అమెరికా